భారతదేశం తరపున 44వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్కి చోటు దొరికింది. రీసెంట్గా ప్యారిస్లో జరిగిన 47వ సెషన్ వరల్డ్ హెరిటేజ్ కమిటీ వాళ్ళ 47వ సెషన్లో ఈ దిశగా నిర్ణయం తీసుకున్నారు. మనందరూ తెలుసు, యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని గుర్తిస్తారు. భారతదేశంలో ఈ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ కలిపి మొత్తం ఇప్పుడు 44 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయన్నమాట. యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో కల్చరల్ హెరిటేజ్ సైట్స్, న్యాచురల్ హెరిటేజ్ సైట్స్ మరియు మిక్స్డ్ హెరిటేజ్ సైట్స్ అని గుర్తిస్తారనమాట. ఇప్పుడు ఇవి మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అనేవి కల్చరల్ హెరిటేజ్ సైట్స్ అని చెప్పుకోవచ్చు. అసలు ఏంటి మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్? ఇవన్నీ ఛత్రపతి శివాజీ టైంలో కట్టిన ఫోర్ట్స్ అనమాట, అంటే కోటలు అనమాట. అంటే 12 కోటల్ని మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్, వీటిని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా గుర్తించారనమాట. వాటిలో హిల్ ఫోర్ట్స్ ఉన్నాయి, అంటే కొండల మీద పర్వతాల మీద కట్టిన ఫోర్ట్స్ ఉన్నాయి, కోస్టల్ ఫోర్ట్స్ ఉన్నాయి, అదేవిధంగా ఐలాండ్ ఫోర్ట్స్ ఉన్నాయి అనమాట. మొత్తం 12ని గుర్తించారు. ఇవన్నీ కూడా మరాఠా ఎంపైర్, బేసికల్గా ఛత్రపతి శివాజీ మహారాజ్ 17th సెంచరీలో కట్టినవి ఎక్కువగా గుర్తింపు పొందాయి. ముఖ్యంగా వెస్టర్న్ ఘాట్స్, కొంకన్ కోస్ట్ లో ఇవి కట్టారనమాట. మొత్తం మహారాష్ట్రలో 11 ఫోర్ట్స్, తమిళనాడులో ఒక ఫోర్ట్ ని ఇలా మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ ఫోర్ట్స్ గా గుర్తించారు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లో రికగ్నైజ్ చేసేవాళ్ళు. హిల్ ఫోర్ట్ లో మనం గమనిస్తే ప్రతాప్గఢ్ ఫోర్ట్, హిల్ ప్లాట్యూలో గమనిస్తే పన్హాలా ఫోర్ట్, కోస్టల్లో విజయదుర్గ ఫోర్ట్, అదేవిధంగా ఐలాండ్ ఫోర్ట్స్ లో కందేరి ఫోర్ట్, సువర్ణదుర్గ్ ఫోర్ట్, సింధుదుర్గ్ ఫోర్ట్, ఇవన్నీ కూడా ఐలాండ్ ఫోర్ట్స్ అనమాట. పూర్తి స్థాయిలో మనం హిల్ ఫోర్ట్స్ కనుక చూస్తే సాల్హేర్ ఫోర్ట్, శివనేరి ఫోర్ట్, లోహాగఢ్ ఫోర్ట్, రాయ్గఢ్ ఫోర్ట్, రాజ్గఢ్ ఫోర్ట్, జింజీ ఫోర్ట్ మరియు హిల్ ఫారెస్ట్ ఫోర్ట్ లో చూస్తే కనుక ప్రతాప్గఢ్, హిల్ ప్లాట్యూ ఫోర్ట్ లో పన్హాలా ఫోర్ట్, కోస్టల్ ఫోర్ట్స్ లో విజయదుర్గ్ ఫోర్ట్, ఐలాండ్ ఫోర్ట్స్ లో కందేరి ఫోర్ట్, సువర్ణదుర్గ్ ఫోర్ట్, సింధుదుర్గ్ ఫోర్ట్. సో ఇవన్నీ కూడా గుర్తించారనమాట. అంటే కొన్ని హిల్ ఫోర్ట్స్, కొన్ని హిల్ ఫారెస్ట్ ఫోర్ట్స్, కొన్ని హిల్ ప్లాట్యూ ఫోర్ట్స్, కొన్ని కోస్టల్ ఫోర్ట్స్, అదేవిధంగా ఐలాండ్ ఫోర్ట్స్ వీటిలో ఉన్నాయన్నమాట. సో ఈ ఫోర్ట్స్ అన్ని కలిపి మొత్తం 12 ఫోర్ట్స్ ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ లో గుర్తించారు. వీటన్నిటిని కూడా 17th సెంచరీలో ముఖ్యంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ టైంలో కట్టిన ఫోర్ట్స్ అనమాట. ఆ టైంలో ముఖ్యంగా తమిళనాడులో కూడా ఒక ఫోర్ట్ ఉంది, వీళ్ళది జింజీ ఫోర్ట్ అని చెప్పి. తమిళనాడులో ఆ టైంలో మన ఔరంగజేబ్ ఎవరైతే బాగా ప్రెషర్ పెడుతున్నారో మరాఠా ఎంపైర్ పైన, ఆ టైంలో ఛత్రపతి శివాజీ ఇక్కడ తమిళనాడు కూడా వచ్చి అక్కడ ఒక ఫోర్ట్ కట్టుకున్నారనమాట. తమిళనాడులో ఉన్న జింజీ ఫోర్ట్ గురించి ఛత్రపతి శివాజీ ఒక మాట అన్నారు, మోస్ట్ ఇంప్రెగ్నబుల్ ఫోర్ట్ ఇన్ ఇండియా అని. అంటే దాన్ని ఛేదించడం, దాని లోపలికి చొరబట్టడం చాలా కష్టం అని అర్థం. జింజీ ఫోర్ట్ ని ట్రాయ్ ఆఫ్ ద ఈస్టర్న్ బ్రిటిష్ వాళ్ళు అన్నారు. అంటే అది గ్రీక్ మైథాలజీలో చాలా స్ట్రాంగెస్ట్ ఫోర్ట్ అని అర్థం అనమాట. తమిళనాడులో ఉన్న జింజీ ఫోర్ట్ ని పాపులర్ గా గ్రేట్ వాల్ ఆఫ్ సౌత్ ఇండియా అని కూడా పిలుస్తారు. మనం చూస్తే ఫోర్ట్స్ ఎక్కువగా ఫారెస్ట్ లో, హిల్ ఫారెస్ట్ లో, ప్లాట్యూస్ లో, కోస్టల్ ఏరియాస్ లో, ఐలాండ్స్ లో. అంటే వాళ్ళ ఫోర్ట్ అంటే కోట అనేది అంత బలంగా ఉండాలి, శత్రు దుర్భేద్యంగా ఉండాలి, అదేవిధంగా శత్రువులను అటాక్ చేసి వచ్చి మళ్ళా ఫోర్ట్ లో తలదాచుకునే విధంగా ఉండాలన్నమాట. ఆ స్థాయిలో అంత అందమైన పటిష్టమైన ఫోర్ట్స్ కట్టారు. కాబట్టి వీటన్నిటిని కాపాడుకోనే బాధ్యత, ఇది మానవాళికి హెరిటేజ్ కాబట్టి ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లో యాడ్ చేశారు.